శ్రీమహాదేవ్యై నమః. శ్రీ ఆదిశంకరులు వ్రాసిన శ్రీ దేవి చతుషష్ఠి పూజా స్తోత్రములోని 51వ శ్లోకము నుండి. పరిఘీకృత సప్త సాగరం బహు సంపత్సహితం మయాంబతే విపులం ప్రబలం ధరణీతలాభిధం దృఢదుర్గం నిఖిలం సమర్పయామి శతపత్రయుతైః స్వభావసీతైః అతిసౌరభ్యయుతైః పరాగపీతైః భ్రమరీముఖరీకృతైః అనంతైః వ్యజనైః త్వాం జగదంబ వీజయామి. 7 సముద్రములను సరిహద్దులుగా కలిగిన అనేక సంపదలతో సమృద్ధిగా ఉన్న విశాలమైన ఈ భూమండలమును బలమైన దృఢమైన కోటలతో రక్షింపబడిన సంపూర్ణమైన ధరణీతల సామ్రాజ్యమును అమ్మా నీకు సమర్పించుతున్నాను. వందలాది రేకులతో కూడిన తామర పుష్పముల వంటి సహజముగా చల్లగా అత్యంత సుగంధభరితముగా పుష్పరేణువులతో పసుపు రంగు పొందిన తేనెటీగల గుంజారవములతో మార్మోగు అనేక విసనకర్రలతో జగదంబా నీకు వీచి సేవ చేయుచున్నాను. భ్రమరలులిత లోల కుంతలాలి విగలిత మాల్య వికీర్ణ రంగ భూమి ఇయం అతిరుచిరా నటీ నటంతి తవ హృదయే ముదమాతనోతు మాతః ముఖనయన విలాస లోలవేణి విలసిత నిర్జిత లోల భృంగమాలాః యువజన సుఖకారి చారు లీలా భగవతీ తే పురతో నటంతి బాలాః. తేనెటీగలతో కదలిపోతున్న అందమైన కేశపాశములు, కదులుతూ ఊగే కేశరాశి, అక్కడి నుండి జారిపడిన పుష్పమాలలు, ఇవి అన్నియు రంగస్థలము అంతా పుష్పములతో చల్లినట్లుగా కనిపించుచున్నాయి. అటువంటి అత్యంత సుందరమైన ఈ నర్తకి నీ సమక్షములో నృత్యము చేయుచు తల్లి నీ హృదయములో ఆనందమును కలిగించుగాక. ముఖము కన్నుల సొగసైన హావభావములతో అందముగా ఊగే జడలతో వాటి కదలికలతో తేనెటీగల గుంపుల ఆనందాన్ని మించిపోయేలా ఉన్న ఈ యువతకు ఆనందాన్ని కలిగించే మనోహరమైన నృత్య విలాసములతో భగవతి నీ సమక్షములో నృత్యము చేయుచున్నారు. భ్రమదలికులతుల్యాలోలధమ్మిలభారాః స్మితముఖ కమలోద్యద్దివ్య లావణ్యపూరాః అనుపమిత సువేషా వారయోషా నటంతి పరభృత కలకంఠో దేవీ దైన్యం ధునోతు డమరు డిండిమ జజ్జర ఝుల్లరి మృదురవత్ రగడర్ద్ర గడాదయః ఝుటితి ఝూంకృతైః బహుదయం హృదయం సుఖయంతు తే విపంచీషు సప్తస్వరాన్వాదయంతి అస్తవద్వారి గాయంతి గంధర్వకన్యాః క్షణం సావధానేన చిత్తేన మాతః సమాకర్ణయత్వం మయా ప్రార్థితాసి. తేనెటీగల గుంపుల వలె కదులుతూ ఊగే అందమైన జడలతో చిరునవ్వులు చిందించే తామర ముఖముల నుండి వెలువడే దివ్య సౌందర్యముతో అపూర్వమైన అలంకారములతో శోభించే కోకిలల వలె మధురమైన కంఠస్వరాలు కలిగిన ఈ సుందరీమణులు నృత్యము చేయుచున్నారు. దేవి, వారి ఈ మనోహరమైన నృత్యము నా దైన్యాన్ని దుఃఖాన్ని తొలగించి నా హృదయానికి ఆనందమును ప్రసాదించుగాక. డమరువు, ఢిండిమం, జుజ్జరం, ఝుల్లరి మొదలైన వివిధ వాద్యముల మధురమైన నాదములు ఝుంకృత్ అంటూ మారుమోగే ఆహ్లాదకరమైన సంగీత ధ్వనులు నీ హృదయమును ఎంతో ఆనందపరచుగాక. నీ ద్వారము వద్ద గంధర్వ కన్యలు
విపంచి వీణలపై సప్త స్వరములను పలికిస్తూ మధురముగా గానము చేస్తున్నారు. తల్లి, ఒక్క క్షణమైన ఏకాగ్ర చిత్తముతో వారి గానమును శ్రద్ధగా ఆలకింపుమని నేను ప్రార్థించుతున్నాను. అభినయ కమనీయై నర్తనై నర్తకీనాం క్షణమపి రమయిత్వా చేత ఏతత్వదీయం స్వయమహమతి చిత్రైః వృత్తవాదిత్రగీతైః భగవతీ భవదీయం మానసం రంజయామి తవ దేవి గుణానువర్ణనే చతురానో చతురాననాదయః తదిహైకముఖేషు జంతుషు స్తవనం కస్తవ కర్తుమీశ్వరః పదే పదే యత్పరిపూజకేభ్యః సద్యో అశ్వమేధాది ఫలం దదాతి తత్సర్వపాపక్షయం హేతుభూతం ప్రదక్షిణం తే పరితః కరోమి. నర్తకీమణులు తమ మనోహరమైన హావభావములతో, అందమైన నృత్యములతో నీ మనస్సును క్షణకాలమైన ఆనందింపజేయుగాక. అలాగే భగవతి, నేను స్వయముగా అద్భుతమైన నృత్యములు, వాద్య సంగీతము, గానముతో నీ మనస్సును ఆనందింపజేయుటకు ప్రయత్నించుచున్నాను. దేవి, నీ అనంతమైన గుణములను పూర్తిగా వర్ణించుటలో చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవతలే సమర్థులు కారు. అటువంటప్పుడు ఒకే నోరు కలిగిన సాధారణ జీవుడైన నేను ఏపాటి నీ మహిమను పూర్తిగా స్తుతించగల శక్తి ఎవరికి ఉన్నది? అయినా నా భక్తితో నిన్ను స్తుతించుచున్నాను. నీ యొక్క పూజకులు చేయు ప్రతి ఒక్క ప్రదక్షిణమునకు అశ్వమేధాది యజ్ఞముల ఫలములు వెంటనే లభిస్తాయని చెప్పబడుతుంది. అటువంటి ప్రదక్షిణము సర్వ పాపములను నశింపజేయు పవిత్రమైన సాధనమని భావించి తల్లి, నీ చుట్టూ భక్తితో ప్రదక్షిణములు చేయుచున్నాను. రక్తోత్పలా రక్తలతా ప్రభాభ్యాం ధ్వజోర్ధ్వరేఖాకులిశాంకితాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో భవానీ పద పంకజాభ్యాం చరణనలిన యుగ్మం పంకజైః పూజయిత్వా కనక కమలమాలాం కంఠదేశే అర్పయిత్వా శిరసి వినిహితో అయం రత్న పుష్పాంజలిః తే హృదయ కమల మధ్యే దేవి హర్షం తనోతు. ఎర్రని తామరల వలె, ఎర్రని తీగల కాంతి వలె ప్రకాశించు ధ్వజము, ఊర్ధ్వరేఖ, వజ్ర ఆయుధము మొదలైన పవిత్ర చిహ్నములతో గుర్తింపబడిన సమస్త దేవతలచే నమస్కరింపబడు భవానీ, ఓ దేవి, నీ యొక్క పవిత్ర పాద కమలములకు నా నమస్కారములు. తామర పుష్పములతో నీ 2 పాద కమలములను పూజించి బంగారు తామరల మాలను నీ కంఠములో సమర్పించి రత్నములతో కూడిన పుష్పాంజలిని నీ శిరస్సుపై ఉంచుతున్నాను. దేవి, ఈ పుష్పాంజలి నా హృదయ కమలములో నిత్యమైన ఆనందమును కలిగించుగాక. అధ మణిమయ మంచకాభిరామే కనకమయ వితాన రాజమానే ప్రసరత్ అగర ధూప ధూపితే అస్మిన్ భగవతి భవనే అస్తుతే నివాసః ఏతస్మిన్ మణిఖచితే సువర్ణపీఠే త్రైలోక్య అభయ వరదౌ నిధాయ హస్తౌ విస్తీర్ణే మృదులతర ఉత్తరచ్ఛేదే అస్మిన్ పర్యంకే కనకమయే నిషీదమాతః. ఇప్పుడు రత్నములతో నిర్మించిన అందమైన మంచముతో, బంగారు వితానముతో శోభించు అగరు ధూప పరిమళముతో నిండిన ఈ పవిత్రమైన భవనములో ఓ భగవతి, నీవు శాశ్వతముగా నివసించుగాక. రత్నములతో అలంకరింపబడిన ఈ బంగారు పీఠముపై
మూడు లోకములకు అభయమును వరములను ప్రసాదించు నీ దివ్య హస్తములను ఉంచి విశాలమైన అత్యంత మృదువైన పరుపుతో కూడిన ఈ బంగారు పర్యంకముపై మాతా దయచేసి ఆసీనురాలవు కమ్ము. తవ దేవి సరోజచిహ్నయో పదయో నిర్జిత పద్మరాగయో అతిరక్తతరై అలక్తకై పునః ఉక్తాం రచయామి రక్తతాం అధ మాతః ఉసీరవాసితం నిజతాంబూలరసేన రంజితం తపనీయమయేహి పట్టకే ముఖగండూషజలం విధీయతాం. క్షణమధ జగదంబా మంచకే అస్మిన్ మృదుతలతూలికయా విరాజమానే అతిరహసి ముదా శివేన సార్ధం సుఖశయనం కురు తత్ర మాం స్మరంతి. ఓ దేవి, తామర చిహ్నములతో శోభించు పద్మరాగమణుల అందమును మించిన నీ పవిత్ర పాదములకు అత్యంత ఎర్రగా ప్రకాశించు ఆలక్తక రసముతో మరింత ఎర్రదనాన్ని అందాన్ని అలంకరించుచున్నాను. తల్లి, వట్టివేరుతో సువాసన కలిగించిన నీ తాంబూల రసముతో పరిమళించిన ఈ ముఖ ప్రక్షాళన జలమును బంగారు పలకలో ఉంచినాను. నీ నోటిని శుభ్రము చేసుకొనుటకు ఈ జలమును దయచేసి స్వీకరింపుము. జగదంబా, ఈ మృదువైన పరుపుతో కూడిన అందమైన మంచముపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనుము. అత్యంత ఏకాంతమైన ప్రశాంతమైన ప్రదేశములో శివునితో కలిసి ఆనందముగా సుఖనిద్రను అనుభవింపుము. ఈ సమయంలో నన్ను కూడా స్మరించుము తల్లి. ముక్తా కుందేందు గౌరాం మణిమయమకుటాం రత్నతాటంకయుక్తాం అక్షస్రక్పుష్పహస్తాం అభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రాం నానా అలంకారయుక్తాం సురమకుటమణిజ్యోతిత స్వర్ణపీఠాం సానందాం సుప్రసన్నాం త్రిభువన జననీం చేతసా చింతయామి. ముత్యములు, కుందపుష్పము, పూర్ణచంద్రుని వలె ధవళముగా ప్రకాశించు దేవిని నేను ధ్యానించుచున్నాను. ఆమె మణులతో చేసిన కిరీటమును ధరించి ఉన్నది. రత్నములతో అలంకరింపబడిన తాటంకములు చెవులకు శోభించుచున్నవి. ఆమె చేతులలో జపమాల, పుష్పములు ఉన్నవి. ఒక చేతితో అభయమును మరొక చేతితో వరమును ప్రసాదించుచున్నది. చంద్రకళను శిరస్సుపై ధరించి 3 నేత్రములతో ప్రకాశిస్తూ అనేక రకముల ఆభరణములతో అలంకరింపబడి ఉన్నది. దేవతల కిరీటాలలోని రత్నాల కాంతితో ప్రకాశించు బంగారు పీఠముపై ఆసీనురాలై ఆనందభరితముగా ప్రసన్నముగా ఉన్న 3 లోకముల జననీ అయిన ఆ దేవిని నా మనస్సులో ధ్యానించుచున్నాను. ఏషా భక్త్యా తవ విరచితా యా మయా దేవి పూజా స్వీకృత్యై ఏనాం సపది సకలాన్ మే అపరాధాన్ క్షమస్వ. న్యూనం యత్ తవ కరుణయా పూర్ణతా మే తు సద్యః సానందమే హృదయ కమలే తే అస్తు నిత్యం నివాసః. దేవి, నీపై భక్తితో నేను నిర్వహించిన ఈ పూజను దయచేసి స్వీకరింపుము. ఈ పూజలో నా వల్ల జరిగిన అన్ని అపరాధములను వెంటనే క్షమింపుము. ఏదైనా లోపము జరిగి ఉంటే నీ అపారమైన కరుణతో దానిని వెంటనే సంపూర్ణము చేయుము. ఆనందముతో నిండిన నీ సన్నిధి నా హృదయ కమలములో నిత్యము నివసించుగాక. ఇక్కడి నుండి ఈ 70వ శ్లోకము నుండి ఫలశ్రుతి. పూజయామి ఇమాం యః పఠతి ప్రభాతే
మధ్యాహ్నకాలే యది వా ప్రదోషే ధర్మార్థకామాన్ పురుషో అభ్యుపైతి దేహ అవసానే శివభావమేతి పూజామిమాం పఠే నిత్యం పూజాం కర్తుం అనీశ్వరః పూజాఫలం అవాప్నోతి వాంఛితార్థం చ విందతి ప్రత్యహం భక్తి సంయుక్తో యః పూజనమిదం పఠేత్ వాక్వాదిన్యాః ప్రసాదేన వత్సరాత్ స కవిర్భవేత్. ఎవరైతే ఈ పూజను ప్రాతకాలములో గాని మధ్యాహ్న సమయములో గాని లేదా సాయంకాల ప్రదోష సమయములో గాని పఠించుదురో ఆ వ్యక్తి ధర్మ అర్థ కామ అనే జీవితంలోని శ్రేయోభిలాషిత ఫలములను పొందును. శరీరము విడిచిన తరువాత శివత్వమును శివభావమును పొందును. ఎవరైతే ప్రతిరోజు ఈ పూజను పఠించుదురో స్వయంగా పూజ చేయుటకు సామర్థ్యం లేకపోయినా వారికి ఈ పూజను ఆచరించిన ఫలము లభించును. అంతేకాక వారు కోరుకున్న మనో అభిష్టములు కూడా నెరవేరును. ఎవరైతే ప్రతిరోజు భక్తితో ఈ దేవి పూజను పఠించుదురో వాగ్దేవత అయిన సరస్వతీదేవి అనుగ్రహముతో ఒక్క సంవత్సరములోనే అతడు గొప్ప కవిగా మారును. ఇక్కడితో శ్రీ ఆదిశంకరులు విరచించిన శ్రీ దేవి చతుషష్ఠి పూజా స్తోత్రము సమాప్తము. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.